వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా వెలిగిన వ్యక్తి చివరకు జీవిత ఖైదీగా ఎలా మారాడు? ఆకాశహర్మ్యాలు నిర్మించిన బిల్డర్ జైలు గోడల మధ్యకు ఎలా చేరాడు? ఎవర్ గ్రాండ్ పేరుతో నిర్మించిన ఈ భారీ సామ్రాజ్యం వెనుక అసలు గుట్టేంటి? కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు అప్పులు తీసుకున్నారా? ఆ అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేశారా? కంపెనీ ఖాతాలలో అసలు ఏం జరిగింది? వేలాది మంది ఇళ్ల కోసం చెల్లించిన డబ్బు ఎక్కడికి వెళ్ళింది? చైనాను కుదిపేసిన అతిపెద్ద కార్పొరేట్ పతనం, ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన రియల్ ఎస్టేట్ సంక్షోభం, వేల కోట్ల అప్పులు, లక్షలాది మంది ఆశలు, చివరకు ఒకప్పుడు బిలియనీర్ గా వెలిగిన వ్యక్తికి జీవిత ఖైదు. ఇదే ఇప్పుడు చైనాలో సంచలనంగా ఎవర్ గ్రాండ్ వ్యవహారం మారింది. ఒకప్పుడు చైనా రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని దిగ్గజంగా ఉన్న ఎవర్ గ్రాండ్ గ్రూప్ వ్యవస్థాపకుడు జూ జియాయన్ కు చైనా కోర్టు జీవిత ఖైదు విధించింది. 67 ఏళ్ల జూ జియాయన్ అలియాస్ హూ కాయాన్ ఇప్పుడు తన మిగిలిన జీవితాన్ని జైలు గోడల మధ్య గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన వ్యక్తిగత ఆస్తులన్నిటినీ జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు, ఆయనపై 8.82 బిలియన్ యువాన్లకు పైగా, అంటే మన కరెన్సీలో దాదాపు 12,500 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఎవర్ గ్రాండ్ కు చెందిన హోండా రియల్ ఎస్టేట్ పై మరో 7 బిలియన్ యువాన్ల, అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల జరిమానా పడింది. క్రిమినల్ కేసుల్లో చైనా కోర్టు విధించిన అతిపెద్ద కార్పొరేట్ జరిమానాల్లో ఇవి కూడా ఉన్నాయని అధికారిక మీడియా వెల్లడించింది. జియాయిన్ రాజకీయ హక్కులను కూడా కోర్టు రద్దు చేసింది. అసలు జూ జియాయిన్ ప్రయాణాన్ని చూస్తే ఇది ఒక సాధారణ వ్యాపార కథలా మొదలవుతుంది. గ్రామీణ చైనాలో పుట్టిన జియాయిన్ ను అమ్మమ్మ పెంచారు. కష్టాల నుంచి వచ్చిన ఆయన చైనాలో ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశాలు పెరుగుతున్న సమయంలో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. 1996లో ఎవర్ గ్రాండ్ పేరుతో ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత కంపెనీ విస్తరణ వేగం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రాజెక్టులు చేపట్టింది. ఇళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు అనేక రంగాల్లోకి విస్తరించింది. ఎవర్ గ్రాండ్ తన విస్తరణ కోసం భారీగా అప్పులు తీసుకుంది. ఒక ప్రాజెక్టు పూర్తయ్యేలోపే మరో ప్రాజెక్టును ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల కోసం మరిన్ని రుణాలు తీసుకోవటం, ఇలా సంస్థ వ్యాపారం విస్తరిస్తూనే వెళ్లింది. బయటికి చూస్తే కంపెనీ అద్భుతంగా ఎదుగుతున్నట్టు కనిపించింది. కానీ లోపల మాత్రం అప్పుల పర్వతం పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో చైనా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న అప్పులను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. భారీగా అప్పులు తీసుకుంటున్న కంపెనీలపై నియంత్రణలు పెరిగాయి. కొత్తగా రుణాలు పొందటం కష్టమైంది. దీంతో ఎవర్ గ్రాండ్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇక అప్పులకు వడ్డీలు చెల్లించాలి, నిర్మాణాలు పూర్తి చేయాలి, పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాలి. కానీ చేతిలో అవసరమైనంత నగదు లేదు. దీంతో కంపెనీ భారీ రాయితీలతో ప్రాపర్టీలను విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆర్థిక సమస్యలు తగ్గలేదు. చివరకు 2021లో ఎవర్ గ్రాండ్ సంక్షోభం బహిరంగమైంది. ఒకప్పుడు చైనా రియల్ ఎస్టేట్ రంగంలో మహా సామ్రాజ్యంగా ఉన్న కంపెనీ అప్పుల భారంతో కుప్పకూలటం ప్రారంభించింది. 2023 నాటికి ఎవర్ గ్రాండ్ రుణాలు ఏకంగా $332 బిలియన్ చేరాయి. మన కరెన్సీలో 31 లక్షల కోట్లకు పైగా అప్పులు. ఎవర్ గ్రాండ్ పతనం చైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించింది. అప్పటికే కరోనా లాక్డౌన్లతో చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దానికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో ఏర్పడిన ఈ సంక్షోభం మరింత ఒత్తిడిని తీసుకొచ్చింది. ఇళ్లను ముందుగానే బుక్ చేసుకున్న వేలాది మంది కొనుగోలుదారులకు అసలు సమస్య అప్పుడే మొదలైంది. డబ్బులు చెల్లించారు, కానీ ఇళ్లు పూర్తి కాలేదు. నిర్మాణాలు ఆగిపోయాయి. కొనుగోలుదారుల ఆశలు ఆవిరయ్యాయి. ఒకప్పుడు ఆకాశ హార్మ్యాలు నిర్మించిన వ్యక్తి ఇప్పుడు జైలు గోడల మధ్య జీవితం గడపాల్సిన పరిస్థితి. ఎవర్ గ్రాండ్ కథ చైనా రియల్ ఎస్టేట్ రంగానికి ఒక భారీ హెచ్చరికగా మారింది. భారీ అప్పులతో వేగంగా ఎదగవచ్చు, కానీ ఆ అప్పులే ఒకరోజు సామ్రాజ్యాన్ని కూల్చివేయొచ్చు అన్నదానికి ఇది ఉదాహరణగా నిలిచింది.